హాయ్ అందరికీ, వెల్కమ్ టు ప్రవాస్ ఫ్యామిలీ. ఉదయాన్నే మిగిలిన ఇడ్లీలతో అయితే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో 2 రుచికరమైన క్రంచీ అండ్ స్వీట్ రెసిపీని అయితే తయారు చేద్దాం. ఫస్ట్ అయితే ముందుగా మిగిలిన ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఇడ్లీలన్నీ మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను అయితే ఒక్కొక్కటిగా నూనెలో అయితే వేయాలి. ఇవి మంచిగా వేగాక వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అలాగే మిగిలిన ముక్కల్ని కూడా నూనెలో వేసేసుకొని అవి కూడా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించేసేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. వేయించుతున్నప్పుడే పక్కన ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని బెల్లం ముక్కలు అయితే వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. బెల్లం అంతా మంచిగా కరిగాక ఇప్పుడు అందులో 2-3 యాలకుల్ని వేసి 2-3 సెకండ్ల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని అయితే కొన్నిటిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బెల్లం పాకం ముక్కలు పట్టేంత వరకు నాననివ్వాలి. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయ్యే ఇడ్లీ ఫ్రై ముక్కలు అండ్ స్వీట్ పీసెస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.